చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనా ఏమిటి కథ? కొత్త బీరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నానో తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యమవి. అవును, ఎవరి మాటల వారికి ఇంపు కాదు. ఈ పూట ఎవరు తప్పక పైకమిత్తండి నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయిందా మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నకు తగిన ఫలము. అదేమి చూద్దేమో కానీ తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారి ఎప్పుడు నమ్మారు కనుక. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయాడు. ఏదో హాస్యం నాకన్నమాట కంతాలు కిందులకు. ఏమడి హాస్యం కూడా వస్తుండవాడు వడలమని వస్తేవా? పోనీ పొరపాటే. మరి వాడు ఎందులోకి వచ్చాడు? ఎవరో వాడు ఎందులోకి వచ్చాడు? అది ఎవరండి? ఆ పుల్లరంగడు ఎందులోకి వచ్చాడు? ఇంకనేమి మీ మనసులో మలిన ఉండనున్నది. అలాగైనా ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచిన
వీధి కుమ్మమున వచ్చిన సోమి అమ్మ కంటపడవలసి వచ్చునని పేడి కుమ్మం గడకు వచ్చేసరికి తటాలను తలుపు తెరుచుకొని బడాలన్న బయటికి వచ్చిన ఆ పాటున నన్ను చూచి అతడు చూచి నేను తెల్లపోయినా అంతట అనుమానం కలగకుండాన్నట్లు కోడగంలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. అతని రాక గురించి తను అడిగి ఉండదు కదూ. అతడు ఏమి చెప్పేది తెలియకున్నా మనం ఏమి చెప్పినా చిక్కి అయినను ఆ పూల రంగుడు సాధారణంగా కోసినా కూడా నిజం చెప్పడు కదూ. అదిగో ఈ త్రోవతక్కి చూసేది ఏమండి ఎందులోకి వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినా మేలం కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇంకా మీ సందేహం. నా సందేహమా? చెప్పినా నీవు కోపగించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమన్నా పాపం పడినా కదా. శభా, అది మాట. ఇదిగో చెప్పేదను. మేలం కావలసి వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి కుమ్మమున పోక అదరుచు పెదరుచు పెరటిదాన్న పోట ఏలేని నా కోపం అడిగేవాడిని. అంతలో బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాదరం చేత కుశల ప్రశ్నలు వేయించిపోయింది. అందువలన అడుగుటకు అవకాశం లేదు. నేనే చెప్పేదానికి ఇప్పుడు మేడం గురించి మాట్లాడకై మా అమ్మ అతని మేడం మీద తీసుకొని వచ్చేది. యావండి, మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా ధర్మం కదండి. కూర్చోమని కుర్చీ వేసి తాంబల మీద వచ్చిన పని వదిలిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టి అంతటా నాకు కోపం వచ్చి చప్పున మేడ దిగి వస్తుంది. నా మనసు గమనించిన అలా తోడు చెప్తా. ఇలాగే నాకు కూడా కోపం వచ్చినదండి. అలాగే తోడు చూపుడికి విషయం తీసుకెళ్లి మా అమ్మ నీ మాట వేదముగానే నిన్నడు నమ్మలేదు. నీవు నా తోట నలసంత అబద్ధం ఆడువనియే కదా నా నమ్మకము. మీరే కాదండి, ఈ చింతామణి ఎవరితో అబద్ధమాడు. చింతామణి ఇక్కడ ఉన్నప్పుడు కాదే కాదని చింతలు పెద్దలు సాగించడానికి కారణం ఇదే కదండి. ఎవరి మాటలో నేను ఎన్నిసార్లు నిన్ను సాక్ష్యం